గాజువాక స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. 461/25 అండర్ సెక్షన్ అనుమానాస్పద మృతి 195 BNSS కింద కేసు నమోదు చేయడం జరిగింది. అది ఒక లారీ డ్రైవర్, మనకి డెడ్ బాడీ అది కనిపించేటప్పటికి మనం గుర్తించేటప్పటికే ఒక 2 days బాగా డికంపోజ్ స్టేట్లో దొరికింది మనకి. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించారు గాజువాక SHO గారు అండ్ ఇనీషియల్గా IO హరికృష్ణ SI గారు టేకప్ చేశారు. దాంట్లోని మనకి ఎవరు ఈ పలానా వ్యక్తి ఎవరని గుర్తించేటప్పటికి మనకి వాళ్ళ బంధువులు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు ఛత్తీస్గఢ్కి చెందినవారు. వాళ్ళ బ్రదర్ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ బ్రదర్, అతని పేరు నజీబ్ హుస్సేన్. అతను తన అన్నదమ్ముడే చనిపోయిన అతను మిరాజ్ హుస్సేన్గా గుర్తించాడు. అయితే వాళ్ళ బ్రదర్కి సంబంధించిన ఫోన్ ఇవి కూడా మిస్సింగ్ ఉన్నాయి, కొంత క్యాష్ కూడా కనపడలేదని మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మనం సైంటిఫిక్గా ట్రాక్ చేసేటప్పటికి మనకి ఒక పర్టికులర్ ఛత్తీస్గఢ్లో మనకి ఆ ఫోన్ ఉన్నట్టు మనకి తెలిసింది. ట్రాక్ చేశాము. వెంటనే టీమ్స్ ఏసీపీ సౌత్ గారు మరియు గాజువాక సిఐ గారి ఆధ్వర్యంలో టీమ్స్ అన్నీ కూడా ఛత్తీస్గఢ్కి వెళ్ళడం జరిగింది. మన సిపి గారు అక్కడ డీజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఈ ఫోన్ ఎవరైతే మృతుడి ఫోన్ ఏదైతే ఉందో అక్కడ ఒక పర్సన్ వాడుతున్నట్టు తెలిసింది. వాళ్ళే నిందితులని కూడా గుర్తించడం జరిగింది ఇంట్రాగేషన్లోని. సో ఇమీడియట్గా వాళ్ళని తీసుకురావడానికి కూడా చాలా వ్యయ ప్రయాసాలకి మనం చేయాల్సి వచ్చింది. మన సిపి గారు అక్కడ డీజీ గారితో మాట్లాడి ఆ నిందితుల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. వీళ్ళకి పూర్వ చరిత్ర, చాలా క్రిమినల్ చరిత్ర ఉన్నవాళ్ళండి వీళ్ళిద్దరూ కూడాను. ఒక అతని పేరు ఇంద్రపాల్ అని, ప్రధాన ముద్దాయి ఇంద్రపాల్. రెండో అతని పేరు రతి నాయక్ అని. ఈ ఇంద్రపాల్ ఎవరైతే ఉన్నారో A1, ఇతని మీద గతంలో 2022లో ఛత్తీస్గఢ్లో 2 రాబరీ కేసులు అండ్ ఆల్సో కొన్ని అశ్లీలతకు సంబంధించిన సెక్షన్ల కింద కూడా కేసులు నమోదై ఉన్నాయి ఛత్తీస్గఢ్లో. అయితే ఇతన్ని అరెస్ట్ ఇంట్రాగేషన్ ఈ టైంలోని ఇతను రీసెంట్గా విశాఖపట్నంలో ఈ లారీ డ్రైవర్ని చంపడానికి ముందు వీళ్ళు ఒరిస్సా ద్వారా ప్రయాణం చేసి వస్తున్నప్పుడు ఒరిస్సాలో కూడా ఇంకొక వృద్ధుడిని హత్య చేసి ఆ తరువాత విశాఖపట్నం వచ్చి ఈ ట్రక్ డ్రైవర్ను కూడా హత్య చేయడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటికి తేలినవైతే 3 కేసులు ఉన్నాయి ప్రధాన ముద్దాయి మీద. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి కూడా పంపించారు. సో ఏసీపీ సౌత్ గారు, గాజువాక సిఐ గారు అండ్ హిస్ టీమ్ అంతా కూడా చాలా బాగా చేయడం జరిగింది. సిపి గారు కూడా అభినందించారు. ఫర్దర్ ఇందులోని ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్ని కూడా చంపడానికి మోటివ్ ఏంటంటే అతని దగ్గర ఉన్న డబ్బు మరియు సెల్ ఫోన్, అంటే మర్డర్ ఫర్ గెయిన్ లాగా దీన్ని మరలా మాడిఫై చేయడం జరుగుతుంది ఆ సెక్షన్స్తో. సో ఇది క్రైమ్ వింగ్కి ఈ సౌత్ గాజువాక క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు ఫర్దర్ దీన్ని గ్రేవ్ కేసు కాబట్టి టేకప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. లారీ డ్రైవర్ పేరు మిరాజ్ హుస్సేన్ అండి. మిరాజ్ హుస్సేన్ 35 years, ఛత్తీస్గఢ్కి చెందినవారు. ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఈ ట్రక్ డ్రైవర్కి ఒరిస్సాలోని లిఫ్ట్ అడిగారు. యాక్చువల్గా వాళ్ళు ఈ ముద్దాయిలు బెంగళూరు వెళ్ళటానికి ఇనీషియల్ ప్లాన్. అయితే ఈయన వైజాగ్ లోడ్తో వస్తున్నాడు, స్టీల్ ప్లాంట్లో ఈ లోడ్కి తీసుకొని వస్తున్నాడు. ఇతన్ని లిఫ్ట్ అడిగారు, తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, వాళ్ళకి బుద్ధి పుట్టింది. అప్పటికే ఒక హత్య చేసి పారిపోయి వస్తున్నాడు ఈ ముద్దాయి ఒరిస్సాలో. నెక్స్ట్ ఇది టార్గెట్ చేసి ఇతన్ని చంపి ఇతని దగ్గర ఉన్న క్యాష్ కొంతను, ఫోనును ఒక రాడ్తో, ఇనప రాడ్తోటి గట్టిగా మోది చంపేసి ఇతని దగ్గర ఉన్న ఫోను, డబ్బులు తీసుకుపోయడం జరిగింది. అది కూడా రికవర్ అయ్యింది. మొబైల్, రియల్మీ మొబైల్ రికవర్ అయ్యింది మృతుడిది. మనీ ఖర్చు పెట్టేశారండి. యాక్చువల్గా పోయింది 7,000 తీసేశారు, బట్ ఖర్చు పెట్టేశారు. మనకి ఫోన్ రికవర్ అయ్యింది.